అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరి మణులారా, ఏ విషయాల వల్ల ఉపవాసం భంగం కాదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. తలంటు స్నానం చేసుకోవడం, భార్యను ముద్దాటటం, చికిత్స నిమిత్తం శక్తినివ్వని ఇంజెక్షన్ తీసుకోవడం, రక్త పరీక్ష చేయించుకోవడం, నీటిని గొంతు వరకు పోనిచ్చి గరారా చేయడం, నోటిలోని ఉమ్మిని మింగటం. 2. ఉపవాస స్థితిలో సుర్మా పెట్టుకోవచ్చు. 3. తప్పని స్థితిలో ఆహారం రుచి చూడడం వల్ల ఉపవాసం భంగం కాదు. 4. భావోద్రేకాలు అదుపులో ఉంటాయన్న నమ్మకం ఉంటే ఉపవాస స్థితిలో భార్యను కౌగిలించుకోవచ్చు. 5. ఉపవాస స్థితిలో మిస్వాక్ చేసుకోవచ్చు. 6. ముక్కు ద్వారా నీరు గొంతులోకి పోయినా నష్టం లేదు. ఈగ, దోమ లాంటివి గొంతులోకి పోయినా ఉపవాసం భంగం కాదు. 7. వాంతి అవడం ద్వారా కూడా ఉపవాసం భంగం కాదు. 8. మరిచి తిన్నా త్రాగినా ఉపవాసం భంగం కాదు. ఉపవాసాన్ని వదలకుండా కొనసాగించాలి. 9. ఒక్కోసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం నిద్ర మేల్కునేటప్పుడు అశుద్ధవస్థలో ఉండేవారు. తర్వాత గుసూల్ చేసి ఉపవాసం కొనసాగించేవారు అని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా తెలిపారు. దీని ద్వారా తెలిసే విషయం కేవలం లైంగిక అశుద్ధవస్థ వల్ల ఉపవాసం భంగం కాదు. కనుక ఉపవాస దినాలలో ఆలస్యంగా లేచిన సమయాన్ని బట్టి ముందుగా సెహరీ భుజించి ఆ తర్వాత గుసూల్ చేసినా తప్పులేదు. వారి ఉపవాసం నెరవేరుతుంది. ఇప్పటిదాకా మనకు తెలిసిన విషయాల వల్ల ఉపవాసం అనేది భంగం కాదు.